బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ఉండబోతోంది. అంతేకాక వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12:15 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం ఉండబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కలవనున్నారు. మధ్యాహ్నం 2:45 హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ ఉండబోతోంది. ఇక రేపు కూడా ఢిల్లీలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, మిగతా కేంద్ర మంత్రులతో కూడా పలు చర్చలపై అంశాలు చర్చించడం కోసం ఢిల్లీలో పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అమరావతి నుండి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. సమావేశం తర్వాత వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తారు. అమిత్ షా కావచ్చు, పీయూష్ గోయల్ కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో అప్పుల పరిస్థితి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి కానీ, ఇతర కేంద్ర సంస్థల ఏర్పాటు కానీ ఈ విషయాలన్నింటి మీద కేంద్ర సహాయం అవసరం. కాబట్టి కేంద్రంలో ప్రస్తుత పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నివేదిక రూపంలో అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలన్న ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నివేదికలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఆల్రెడీ ఇప్పటికే దీని మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. పోలవరం, అమరావతికి సంబంధించి దీని విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, కేంద్రం నుంచి ఎంత సహాయం అవసరం అవుతుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 2 ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి వీటి విషయంలో చర్చిస్తారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారు. రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కి సంబంధించి కావచ్చు, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, ఈ అంశాలన్నిటి మీద కూడా చర్చిస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కొంత ఫ్రూట్ఫుల్ డెసిషన్స్ కేంద్రం నుంచి రావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. జన్మ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.